అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% సుంకాలతో ఇప్పటి వరకు ఆ దేశానికి భారత్ నుంచి వెళ్తున్న దాదాపు 4,820 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. సుంకాల వల్ల అమెరికా మార్కెట్లో భారతీయ సరుకుల ధరలు భారీగా పెరిగిపోవడంతో ఇతర దేశాల సరుకులతో పోటీ పడలేని పరిస్థితి. మరి ఇంత భారీ నష్టాన్ని భర్తీ చేసుకునేదెలా? ప్రస్తుతం కేంద్ర సర్కార్ దీనిపైనే తీవ్రంగా కసరత్తు జరుపుతుంది. ఇందులో భాగంగా ఇక మీదట అమెరికాయేతర దేశాల మార్కెట్లపై ఎక్కువగా దృష్టి సారించాలని నిర్ణయించింది. బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, పోలాండ్, కెనడా, మెక్సికో, రష్యా, బెల్జియం, టర్కీ, యుఏఈ, ఆస్ట్రేలియా తదితర 40 దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో ఇతర సరుకులతో పాటు వస్త్ర పరిశ్రమ ఎగుమతులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. నాణ్యమైన, వినూత్నమైన ఉత్పత్తులను ఎగుమతి చేయటమే కాదు, ఆయా దేశాలు ఆధారపడదగిన, విశ్వసించదగిన సరఫరాదారుగా పేరు తెచ్చుకునేలా కృషి చేస్తామని ఓ అధికారి తెలిపారు. ఈ కార్యాచరణలో ఆయా దేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలతో పాటు ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి.